ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గురుగారు, ఈ ఏడాది అనురాధ నక్షత్రం వారికి ఎలా ఉండబోతోంది? అనురాధ నక్షత్రం అన్ని పాదాలు కూడా మనకి వృశ్చిక రాశిలోనే రావటం అనేది ఉంటుంది. కనుక అనురాధ వృశ్చిక రాశి వాళ్ళకి గత ఏడాదితో పోలిస్తే కొంతవరకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారికి ఏదైనా సరే కొద్దిగా కష్టపడితే తప్ప ఫలితం రాలేకపోవటం అనేది ఒకటి. అయితే ఉద్యోగంగా గత ఏడాది నుంచి ఏదైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటే కనుక జూన్ తర్వాత నుంచి మాత్రం చాలా మంచి యోగం పట్టడం అనేది ఉంది. తర్వాత జూన్ తర్వాత నుంచి వీళ్ళ జీవితంలో ఉన్నతమైన మార్పులు పొందడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కావాల్సిందల్లా ఏంటంటే కొద్దిగా బద్ధకం తగ్గించుకోవటం అనేది అవసరం. తర్వాత ఏదైనా సరే మూర్ఖంగా వాదించకుండా ఉండటం అనేది అవసరం. అంటే వీళ్ళకి తొందరగా ఏమంటాం, సీతయ్య ఎవరి మాట వినరు అన్నట్టుగా కొద్దిగా వాళ్ళ మీద వాళ్ళకి కొద్దిగా మొండి పట్టుదల అనేది ఎక్కువ ఉంటుంది. సో తొందరగా రియలైజ్ అవ్వరు. వాళ్ళకి అంటే వాళ్ళకి వాళ్ళే మళ్ళీ రియలైజ్ అవ్వాలి. మనం మారిస్తే, మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మారరు. సో ఆ రకంగా కొంత ఇబ్బంది ఈ సంవత్సరం అది ఇంకొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జనరల్గా వాళ్ళు చిన్న చిన్న ఇలాంటివి ఉంటే అది ఈ సంవత్సరం ఇంకొద్దిగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనమాట. సో ఆ ఒక్క విషయంలో కొంత జాగ్రత్త పడితే కనుక జూన్ నుంచి ఉద్యోగాల్లో మంచి జరగడానికి ఉంది. తర్వాత ఇప్పటిదాకా ఏదైనా సరే ఇంట్లో పిల్లలకి, భార్య భర్తలకి ఇలా ఏవైనా సరే కొంతవరకు విభేదాలు ఉంటే వాడికి ఒక పరిష్కారం లభించడం అనేది తప్పకుండా జరుగుతుంది. తర్వాత కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా మంచి జరగటం అనేది ఉంటుంది. సో జాగ్రత్త ఎక్కడ కావాలి అంటే కనుక ఎవరైనా సరే గర్భం దాల్చిన వాళ్ళు కొత్తగా ఉంటే కనుక వాళ్ళు మాత్రం కొద్దిగా జూన్ వరకు, ఈ జూన్లోపు ఎవరైతే కన్సీవ్ అవుతారో వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా వెళ్ళటం అనేది, వైద్య సలహాలు తరచూ తీసుకుంటూ ఉండటం అనేది అవసరం. మిగతాదంతా కూడా అంత మంచిగానే జరిగే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనురాధ నక్షత్రం వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి జరుగుతుందంటారు? అనురాధ నక్షత్రానికి మామూలుగా సాధారణ సలహా అయితే కనుక మనం ఇంద్రనీలం అనేది చెప్తూ ఉంటాం. కానీ ఇంద్రనీలం కంటే కూడా ఈ ఏడాది వీరికి వైట్ సఫైర్ అంటే శాతపుష్టి రకం పెట్టుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది.